ఏ దిక్కులో ఏమున్నదో గాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం కుమ్రెల్లికి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వేయించుకోవడానికి ఆగినుండే. ఇక ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఎంత బాగుండేనో ఆ రోజు వెదర్ మార్నింగ్. యాక్చువల్లీ ఇంకా ఎర్లీగా స్టార్ట్ కావాలి, మేము చాలా లేట్గా స్టార్ట్ అయినాం. ఆయన ఎవరినో పిలుస్తున్నాడు. ఇక్కడ అసలు ఎన్ని ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎన్ని అయినాయో. అసలు ఎంత బాగుండేనో వెదర్, క్లైమేట్ చాలా బాగుంది. ఎవరిలో మీరంతా అనిపించింది అందరూ అదే. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. వెదర్ కూడా ఎంత బాగుండేనో అసలు. సమ్మర్ కదా చాలా ఎండ ఉంటుంది అనుకున్నాం, కానీ మేము లక్కీ అనుకుంటా. అసలు మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ ఎండ లేకుండే. కట్టమైసమ్మకి రీచ్ అయిపోయినాం మేము. ఎంత బాగుండేనో అసలు. ఎంత పీస్గా, ఎంత మంచిగా అనిపించిందో వ్యూ. చాలా బాగుండే. లతక్క కడగాలంట, కడగాక గుడి కడగాలంట, పుణ్యం దొరుకుతుంది, పెళ్ళి అయిపోతుంది వచ్చి సంవత్సరం. అక్క నిజంగా మనీషా నువ్వు కూడా కడుగు మనీషా, పెళ్ళి అయిపోతుంది. ముంగట చూసినాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. మా కళ్ళలా ఎగురుతుంది. ఉనగాళ్ళు వస్తున్నారు, మిలికెళ్ళి పెడుతున్నారు. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? వచ్చిందండి వయ్యారి. బొట్టు చూడు, బొట్టు ఇలా పెట్టి బొట్టు కాదు. దబా నడవండి, ఎంత సేవ్ చేస్తున్నారు ఒకటే.
ఏమైంది? శ్రీశైలం? ఇది శ్రీశైలం కాదక్క, కట్టమైసమ్మా. ఎంత మంచి వచ్చింది. మోస్ట్ వాంటెడ్ కానీ అత్తక ఏం తింటావు? దోశ, ఇడ్లీ, సాంబార్, దోశ, చట్నీ చట్నీ చట్నీ. ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఇంతకు చెప్పలేదు ఎక్కడ వెళ్తున్నామో. కుమ్రల్లికి వెళ్తున్నాం. నేను వెళ్ళేది ఫస్ట్ టైం యాక్చువల్లీ. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చెట్టు కనిపించగా ఎలా ఊరికొచ్చి మామిడికాయలు కనిపించింది. దొంగ మామిడికాయ దొంగ. అగో మామిడికాయ వదులుతలేదు. ఇవే తీసుకోదాం అనుకుంటున్నా. టీ కోసం వెయిట్ చేస్తున్న జనాలు. ఏమన్నా వాళ్ళని టీ ఆర్డర్ చేస్తుండు. ఇలా తీయాలి. ఇక చూడు మామిడికాయ మామిడికాయ అనుకుంటా కింద రోడ్ మీద పడ్డ మామిడికాయని చూస్తుంది. చిన్న మామిడి పళ్ళు. చూసా బాబులు ఏంటికి టీ మాటలు ఎక్కువ వస్తున్నాయి. ఫోన్ పిచ్చోడు ఆడలేదమ్మా. టిఫిన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ టీ బ్రేక్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇంకా తెలుసుకో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏం కనిపిస్తుంది ఆపాలి, తినాలి, అంతే. ఫస్ట్ టైం నేను వెళ్ళడం బాగా అనిపించింది. కానీ చాలా క్రౌడ్ ఉండింది ఆ రోజు. ఇంకా దాటు నా ఫోన్లో అసలు ఛార్జ్ లేకుండే. ఎంత కుదిరితే అంత క్యాప్చర్ చేసినాం వీడియోస్.
ఇది గుండం. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ నేను చెప్తున్నా. నేను ఫస్ట్ టైం కదా రావడం. సమ్మర్ కదా, ఎంత బాగా ఆడుకుంటున్నారో అసలు లోపల. ఇంకా మేము స్నానం చేయకుండా జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి అని వెళ్ళినాం. చాలా స్లిప్పీగా ఉండే, ఎక్కడ స్లిప్ అయిపోతామో అనిపించింది. బట్ రావాలనిపించలేదు, ఆడాలనిపించింది వాటర్లో. అరుస్తున్నారు అక్కడ, టైం అవుతుంది, లేట్ అవుతుంది మళ్ళీ అని. ఇంకా వెళ్తున్నాం ఇంకా లోపలికి. ఫోన్ గురించి పోయినాను కదా. ఏబిసిడి నేను వీడియో తీసుకుంటూ ముంగట్టు వెళ్ళిపోయినా. వాళ్ళు అక్కడ నుంచి అరుస్తున్నారు, ఏ ఇక్కడ అని. పోతున్నాం ఇంకా లోపలికి. క్రౌడ్ అంటే బాగానే ఉండే, మేము వెళ్ళింది సండే కదా, అందుకే. నిమ్మకాయలు చూడ. ఇంకా లోపలికి వచ్చేసినాం. ఇంకా నా ఫోన్లో ఛార్జ్ లేకుండా అని వీడియో తీయలేదు, కంటిన్యూ చేయలేదు. ఇది కొండపోచమ్మ టెంపుల్ అంట. మొత్తం కొండెక్కిచ్చేసినారు. చాలా భయమైంది, మధ్యలో స్టక్ అయిపోయినా నేను. ఇక మళ్ళీ కొంచెం టైం అయినా సరే ఫైనల్గా అలా ఇలా చేసి రీచ్ అయిపోయినా. ఎంత నేరో ఉందో అసలు లోపల టెంపుల్కి, దేవుడికి కూడా దర్శనం చేసుకోవడానికి. వీళ్ళు ఎక్కినారు అసలు దెబ్బ. నాకు చాలా భయమైంది ఆ గాలికి, కానీ మంచిగా ఉండే ట్రిప్. బాగా దర్శనం.